డైట్ అనేది మధుమేహం ఉన్న వాళ్ళకి, ఊబకాయం ఉన్న వాళ్ళకి ఇది ఓకే, అంటే అది నమ్మేటట్టు కూడా ఉంది. బట్ మీరు కాలిన గాయాలకు కానీ, దెబ్బలకు కానీ, సోరియాసిస్కి కూడా డైట్ అంటున్నారో అది పాసిబుల్ అయిన వాళ్ళని కూడా మేము చూసినాము. అన్ని జబ్బులేనమ్మా. అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది సార్. ఇప్పుడు మనం స్కిన్ అంటే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే క్రీమ్స్ ఇస్తారు, కొన్ని వేల రూపాయల క్రీమ్స్, అవి పెట్టినా తక్కువని మీ డైట్ ఫాలో అయితే తగ్గిపోయింది. ఈ ప్రపంచంలో చర్మ వ్యాధుల గురించి అవగాహన లేని ఫస్ట్ పర్సన్ ఉన్నారంటే అది డెర్మటాలజిస్ట్. వాళ్ళకి సైన్స్ నేర్పరు, రాంగ్ నేర్పుతారు. నీ పాయింట్ వాళ్ళ తెలివితేటలకు సంబంధించింది కాదు ఇది. నీకేమి నేర్పలేదని పాయింట్. నీకేమి నేర్పితే చెప్తావు. ఇప్పుడు హమాస్ తీవ్రవాదం తీసుకొచ్చి అల్లా కంటే గొప్ప దేవుడు కూడా ఉన్నాడు ఒప్పించగలవు నువ్వు? ఆడెవడైనా సరే అని తీసుకొచ్చి అల్లా కంటే గొప్పడు ఇంకోటి ఉన్నాడరా, ఇంకో దేవుడు కూడా ఉంటాడరా, అల్లాతో సమానంగా ఎవరితో ఒప్పించగలరా? ఆడు ఫిక్స్ అయిపోయి అంతే, నువ్వేం చేయలేవు. ఎందుకు? ఆడు తెలివి తక్కువడేం కాదు, ఆడి చిన్నప్పటి నుంచి అటు ఎక్కిచ్చేశారు. ఇప్పుడు నీ డయాబెటీస్ మూలన ఒక్కడ తగ్గల ప్రపంచంలో కదా, నీ వైద్య విధానంలో ఒక్కడ తగ్గల, తగ్గితే 2 కోట్లు ఇస్తారంటే అవును తగ్గదని మీరే చెబుతున్నారు. మరి నా అమలు ఊరిలో తగ్గిపోతుందిగా, ఈ రిపోర్ట్లు చెబుతాయిగా. నేను చెప్పేదాన్ని తొక్క, నా దగ్గర ఏమైనా పంపించు, లేకపోతే నా రిపోర్ట్లు చూడు. ఇదిగో నీ 14 ఏళ్ళ నుంచి వాడుతున్నావు, 15 హెచ్పిఎన్స్ ఉంది, 3 నెలల తర్వాత నువ్వే చూసావు, ఇప్పుడు 5 ఉంది. ఇప్పుడు ఆడు అన్నం తింటున్నా కానీ 4 ఏళ్ళ నుంచి అన్నం తింటున్నాడు, హెచ్పిఎన్స్ 5లోనే ఉంది, మామూలు లైఫ్ స్టైల్ ఉన్నా. దీన్ని ఆశ్చర్యపోయి కింద పడిపోయి గిలగలదానికి మూర్చపోవాలిగా. మరి నువ్వు ఎందుకు దాన్ని కాదంటున్నావు? రిజల్ట్ని ఎలా ఖండిస్తున్నావు? నువ్వేం చేయొచ్చు అంటే ఇది ఎందుకు వచ్చిందని చెప్పాలిగా, నువ్వెందుకు చెప్పట్లా? పోనీ నేనేమన్నా మందు ఇస్తే అప్రూవల్ లేనిది వీళ్ళనందా ఎందుకు ఏం చేయలేరు అనుకుంటున్నావు నువ్వు? నేను ఎన్ని తిట్టిన ఎందుకు పడతారనుకుంటున్నావు? నా దగ్గర సీక్రెట్ లేదు. అవును, అర్థమైందా తేడా? ప్రపంచంలో ఉండే వైద్య విధాలు అన్నీ ఒకటి, విఆర్కే డైట్ ఒకటి. తేడా ఏంటో తెలుసా? ఇప్పుడు నువ్వు అలోపతి డాక్టర్ పెద్ద గురవారెడ్డి గారు అంత మోకాళ్ళ స్పెషలిస్ట్ అనుకో, నీకే సపోజ్ ఏదైనా కడుపులో నీ దగ్గరికి ఎవరు వచ్చి సార్ కడుపులో నొప్పండి అంటారు, ఏమంటారు ఆయన? వెళ్ళి గ్యాస్ట్రాంటాలజిస్ట్ కలవంటారు. పెద్ద గ్యాస్ట్రాంటాలజిస్ట్ నాగేశ్వరరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి బ్రెయిన్ ప్రాబ్లమ్ వస్తే ఏమంటారు? న్యూరాలజిస్ట్ దగ్గరికి పంపిస్తాడు. ఇంకొక ఆయన దగ్గరికి అంతే కదా. ఒక డాక్టర్ ముక్క డాక్టర్లు కదా వీళ్ళంతా. ఆ ముక్కదాట ఉండో చెప్పరు కదా, ఆ ముక్కదాట ఉండదా మీద అవగాహన ఉండదు కదా. అట్లా నాకు హోమియో వాడు వచ్చి ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్ రాయగలడా? ఒక్కలా ఎత్తారు తీసుకెళ్ళి. ఒక గ్యాస్ట్రాంటాలజిస్ట్ వచ్చి బ్రెయిన్కి వచ్చేటట్టు అతను రాయగలడా? లేదా ఎనస్థీషియా పని ఆయన చేయగలడా? మరి డాక్టరేగా. డెర్మటాలజిస్ట్ వచ్చి గ్యాస్ట్రాంటాలజిస్ట్ చేసి పని చేయగలడా? మరి డాక్టరేగా. అంటే ఇందులో ముక్క కూడా నీ ముక్క నీది తప్ప నీ ముక్క దాటి ఇంకోటి చేయలేరు వైద్యం కదా. అట్లానే ఆయుర్వేదిక్ కాడు హోమియో చేయలేడు, హోమియో వాడు ఆయుర్వేదిక్ కాడు అలోపతి చేయలేడు, అలోపతిలో ఒక భాగం ఇంకోటి చేయలేడు. వీళ్ళు ఎవరిదెవడు ఏది చేయలేడు కదా. కానీ ఒక గురవారెడ్డి గారు నా డైట్ చేయగలడు అతని పేషెంట్కి. కార్డియాలజిస్ట్ నాగేశ్వరరెడ్డి గారు నా డైట్ చెప్పచ్చు. కార్డియాలజిస్ట్ ఇంకోళ్ళైనా గ్యాస్ట్రాంటాలజిస్ట్ నాగేశ్వరరెడ్డి గారు నా డైట్ చెప్పచ్చు. అలానే కార్డియాలజిస్ట్ రమేష్ గారు నా డైట్ చెప్పచ్చు. ఇంకోళ్ళు నా డైట్ చెప్పచ్చు. హోమియోపతిని నా డైట్ చెప్పచ్చు. ఆయుర్వేదిక్ కాడు నా డైట్ చేయొచ్చు. యునాని వాడు చేయొచ్చు, చేతపడాడు చేయొచ్చు. ఎవడైనా నా డైట్ తీసుకోవచ్చు. నా దాంట్లో ఏముంది? బికాస్ ఇట్స్ ఎ బేసిక్ థింగ్.